ఇది ఎర్లీ మార్నింగ్ ఇంక ఈరోజు అయితే రైజన్స్ని సోక్ చేసుకొని ఓవర్ నైట్ ఆ వాటర్ తాగుతున్నాను అనమాట. సో ఇది ఏం లేదండి, ఎండు ద్రాక్ష ఉంటాయి కదా, అవి ఒక 10 అలా తీసుకొని ఒక గ్లాస్లో నానబెట్టుకోవాలి నైట్ అంతా. అది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏమీ తినకుండా పడగడుపునే అవి తాగి తినేయాలన్నమాట. ఇలా తినడం వల్ల ఏంటంటే ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్కి కానీ, పీసీఓడికి, డైజెషన్కి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి, స్కిన్ గ్లోయింగ్కి ఇలా చాలా యూజెస్ ఉన్నాయి ఈ వాటర్ తాగడం వల్ల. సో నేనైతే ఈ ఛాలెంజ్ తీసుకున్నాను, ఈ రోజు నుంచి ఒక 20 days చేయాలనుకుంటున్నాను. సో చూడాలి రిజల్ట్ తర్వాత చెప్తాను. అది నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి అయితే ఇక్కడ నేను చికెన్ పులావ్ చేశాను. ఇది నైట్ అంతా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని నేను ఒక స్పైసెస్ ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం వేయించుకున్నాను అనమాట. పచ్చి వాసన లేకుండా మంచిగా రోస్ట్ చేసుకున్నాను. అలాగే ఇంకా రైస్ అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు బగారా రైస్ పెట్టుకుంటారు కదా, అలా పెట్టేసుకొని ఇది నేను రైస్ కుక్కర్లో చేశాను. ఇంకా ఆ రైస్ అంతా ఉడికినాక ఈ చికెన్ దాంట్లో వేసేసి మంచిగా ఉడికిచ్చాను అనమాట. పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఈ పులావ్ రెసిపీ అయితే చాలా అంటే చాలా ఈజీ. ఇది ఇంకా అన్ని రెడీ చేసి పెట్టుకోవడం జస్ట్ త్వరగానే రెడీ అయిపోతుంది. నేను ఇంకా కుక్కర్లో చేసాను కాబట్టి ఈజీగా అయిపోయింది. ఇంకా అంతే, టేస్టీ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినేసాము.